వంగి చూసుకోవాలి ప్రతి ఒక్కడు. దేవుని పిల్లలు బాగా ఆలోచించారు. మరొక సందర్భం చూద్దాం. మరొక విషయం చూసుకుంటే మత్తయి సువార్త 1:5 షల్మాను రాహబునందు బోయేజును కనెను. రాహబు అనే ఒక స్త్రీ ప్రస్తావన ఆ మత్తయి సువార్త 1:5 కనబడుతుంది. ఎవరు ఈ మహిళ? రాహబు ఎవరండి? ఎవరి మహోన్నతమైనటువంటి స్త్రీ? యేసు వంశావళిలో స్థానం దక్కించుకుంటే ఈ మహోన్నతమైనటువంటి ఈ రాహబు అనే స్త్రీ ఎవరు? రాహబు ఒక వేశ్య అని, అంటే ఒక వేశ్యను తీసుకొచ్చి యేసు వారి వంశావళిలో చేర్చడం జరిగింది. వంశావళి లేనటువంటి యేసు వంశావళి అంటగట్టమే కాకుండా ఇలాంటి నీచమైనటువంటి వంశావళి ఇవ్వడము ఎంత అగౌరవపరిచే విషయమో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాను. రాహాబు వేశ్యగా ఉన్నప్పుడు సల్మానుకు భారీగా చేయబడలేదు. వేశ్య వృత్తి చేస్తుంది. ఎరుకోను చూడడానికి వెళ్ళినప్పుడు వేగుల వారిని దాచిపెట్టింది ఈ రాహాబు అనే ఆమె. అయితే ఆమె మారు మనసు పొందింది. నువ్వు మార్పు నొంది నీ ఇంటికి ఎర్రని దారం కట్టి నీ ఇంటి వారిని అందరినీ ఆ ఇంట్లోనికి తీసుకొని వస్తేనే నువ్వు రక్షింపబడతావని ఆ వేగుల వారు రాహాబుకు చెప్పి వెళ్ళారు. చెప్పినట్టుగా చేసింది, మారు మనసు పొందింది, తన పాపపు జీవితానికి స్వస్తి చెప్పింది. ఆ తర్వాత ఇజ్రాయేలీల్లో ఒకడైన సల్మానుకు భార్యగా చేయబడింది. అటు వ్యభిచారిగా ఉన్నప్పుడు ఈమెను అక్కడ వంశావళిలో చేర్చలేదు. దేవుని పిల్లలారా, వ్యభిచారపు వృత్తి అయినా చాలా చోట్ల అండి ఈ మధ్యకాలంలో ఇస్లాం వాళ్ళు పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు. మహమ్మద్ అందరికీ ఆదర్శప్రాయుడు అని చెబుతూ స్త్రీలను గౌరవించిన వారిలో మహమ్మద్ మొదటివాడు అంటున్నాడు అని రాశారండి. అతడు స్త్రీలను గౌరవించేవాడు, హింసించేవాడు. అతని మీద ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రపంచంలో యూట్యూబ్లో ఉంది. స్త్రీలను ఎంత హింసించేవాడు, గౌరవించేవాడు. మీరు చెబుతున్నారేంటి స్త్రీలను గౌరవించాలో లేదో అనేది? గౌరవించేవాడు ఒకవేళ అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి మహోన్నతమైన స్త్రీ అని అవహేళన చేస్తున్నాడండి. ఒక వేశ్యను చూసి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? అమ్మా అని సంబోధించాడు. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి దేవుని పిల్లారా? మనలో కూడా ఎవరికి ఉండదు. ఒక వ్యభిచారం చేసిన ఆమెని నలుగురిలో పెట్టి అవమానిస్తామే తప్ప అమ్మా అని పిలిచిన సందర్భము ఒక యేసు తప్ప ఎవరు ఈ ప్రపంచంలో పలుకలేదు దేవుని పిల్లలారా. మరి ఏమంటున్నాడు ఇతడు? రాహాబు అనే వేసిన ఎవరి మహోన్నతమైన స్త్రీ, ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడు చూడు. స్త్రీలను గౌరవించే మహమ్మద్ బోధనలు అనుసరిస్తున్న నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? కాబట్టి దేవుని పిల్లలారా, ఇతడు మనసుకంతా మాయ చేయబడిందండి, మసిపోయబడింది కనుక అన్ని తప్పుడుగానే కనబడతాయి.